శ్రీ దుర్గాభవాని దేవస్థానంలో త్రిహానిక దీక్షాపూర్వక పునఃప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారని జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ సామినేని ఉదయభాను అన్నారు. బుధవారం పున్నమిఘాట్ సమీపంలోని శ్రీ దుర్గాభవాని దేవస్థానం పునఃప్రతిష్ఠా మహోత్సవాల్లో సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పశ్చిమ ఎన్డీఏ కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, కోగంటి సత్యం, బొమ్మసాని సుబ్బారావు, అమ్మిశెట్టి వాసు తదితరులు ఈ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర కృష్ణానది ఒడ్డున శ్రీ కనకదుర్గా భవాని దేవస్థానంలో దేవతామూర్తుల పునఃప్రతిష్ఠ మరియు జీవధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మూడవ రోజు అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ, గోపురం శిఖర ప్రతిష్ఠ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ అమ్మవారి ఆలయం విశేషంగా కృష్ణానది తీరములో ఎక్కడా లేని విధంగా అమ్మవారి ఆలయం కట్టడం జరిగింది. అలాగే క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. ఎంతో వైభవంగా 3 రోజుల నుంచి ఈ హోమాల కార్యక్రమాలు ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ రోజు చివరి రోజులో భాగంగా మహాపూర్ణావతి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామన్నారు. అత్యంత మహిమాన్వితమైన అమ్మవారి దేవాలయాన్ని సందర్శించవలసిందిగా భక్తులను కోరుతున్నామని అన్నారు. ఈ దేవాలయంలో వినాయకుడు, సూర్యభగవానుడు, శివుడు, విష్ణుమూర్తిగా, వెంకటేశ్వర స్వామి మధ్యలో ప్రధాన దేవతగా అంబికా అమ్మవారిని నిలబెట్టడం జరిగిందని తెలిపారు. క్షేత్రపాలకులకు ఆంజనేయ స్వామి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సహిత నవగ్రహ ఆలయ నిర్మాణం జరిగిందని అన్నారు. వారంలో 7 రోజులు ఈ దేవాలయంలో స్వామివారిని దర్శించుకోవచ్చు అన్నారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు జూలూరి నాగభూషణం, అధ్యక్షులు గంటా వెంకట్రావు చంటి, సెక్రటరీ పైడి రాజు, జాయింట్ సెక్రటరీ రేలంగి బుజ్జి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుమారు 7,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి నామస్మరణ జై దుర్గా జై జయ దుర్గా అనే నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది.
విజయవాడలో దుర్గా భవానీ దేవస్థానం పునర్నిర్మాణం సుమారుగా 1.5 లక్షలతోటి భక్తులందరూ కూడా అమ్మవారి మీద ఉన్న భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి ఆశీర్వచనం కావాలి, ఆ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి ఇవాళ ఈ ఏరియాలో పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ధ్వజస్తంభం, రాజగోపురం లోపల నిర్మాణం అంతా కూడా చాలా చక్కగా ఎంతో ఖర్చుతోటి చేయడం జరిగింది. దానికి దాతలుగా మా జనసేన పార్టీ నాయకులు సూనానిమూర్తి గారు, ఇంకా శంకర్ గారు, ఇంకా చాలామంది మిత్రులందరూ కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా, అలానే దాతలు ఈ ప్రాంతంలో దాతలు కూడా తల చేయి వేసి ఈ గుడిని పునర్నిర్మాణం చేసి భక్తులందరూ కూడా మరి అమ్మవారి ఆశీస్సుల కోసం అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి గుడి నిర్మాణం చేశారు. అలానే మన అన్నదాన కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం మేము కూడా పాల్గొంటాం, మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రతి ఒక్కరు కూడా మరి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దుర్గా భవానీ దేవస్థానం పునఃప్రతిష్ఠ భాగంగా 3వ రోజు అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ, గోపుర శిఖర ప్రతిష్ఠ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఇక్కడ అమ్మవారి ఆలయం విశేషంగా కృష్ణానదీ తీరంలో ఎక్కడా లేని విధంగా పంచాయతీలలో అమ్మవారి ఆలయం కట్టడం జరిగింది. సూర్యభగవానుడి ఆలయం కృష్ణానది ప్రవహించే 4 ప్రాంతాల్లో కూడా ఎక్కడా కూడా సూర్యభగవానుడి ఆలయం లేదు. ఆ విధంగా ఈరోజు ఇక్కడ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా పంచాయతనంలో అమ్మవారి ఆలయం నిర్మాణం జరిగింది. అలాగే క్షేత్రపాలక ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరిగింది. ఎంతో వైభవంగా 3 రోజుల నుంచి ఈ హోమాలు కార్యక్రమాలు ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారు జరిపించుకోవడం జరిగింది. ఈ రోజు చివరి రోజులో భాగంగా మహాపూర్ణాహుతి, మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం సుమారుగా 7-8 వేల మంది భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన స్థానిక జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జి నాయకులు సామినేని ఉదయ్ భాను గారు, అలాగే అమిశెట్టి వాసు గారు, ఉద్దా వెంకట గారు మరియు మరికొంతమంది రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు కూడా ఈ విరివిగా పాల్గొని అత్యంత మహిమాన్వితమైన అమ్మవారి దేవాలయాన్ని సందర్శించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ దేవాలయంలో వినాయకుడు, సూర్య భగవానుడు, శివుడు, విష్ణుమూర్తిగా వెంకటేశ్వర స్వామిని, మధ్యలో ప్రధాన దేవతగా అంబిక అమ్మవారిని నిలబెట్టడం జరిగింది. క్షేత్రపాలక ఆంజనేయ స్వామి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సహితంగా నవగ్రహ ఆలయం నిర్మాణం జరిగింది. వారంలో 7 రోజులు కూడా 7 దేవతలు కూడా, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం వినాయకుడు, గురువారం దక్షిణామూర్తి, శుక్రవారం ప్రధాన దేవత అంబిక, శనివారం నవగ్రహాలు మరియు వెంకటేశ్వర స్వామి దేవత విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులు కూడా కృష్ణానదీ తీరంలో వచ్చి చక్కగా పవిత్ర కృష్ణానదీ తీరంలో స్నానం చేసి అమ్మవారి దర్శన భాగ్యానికి నోచుకుంటారనే విధంగా మా ప్రెసిడెంట్ గారు గంటా వెంకటరావు గారు 1 సంవత్సర కాలంగా ఇక్కడ ఎంతో కష్టపడి ఆయన వ్యాపారాన్ని కూడా వదిలేసి అమ్మవారి ఆలయానికి చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు ఎలా వెళ్తారో ఆ విధంగా ఇక్కడ కష్టపడి ఈ రోజు సంవత్సర కాలంలో ఇంత ప్రతిష్టంగా ఆ అమ్మవారి ఆలయం నిర్మాణం జరగడం కారణం వారికి, వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు అలాగే ఎప్పుడు ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. Like, subscribe and press the bell icon for new updates.